బైబిల్లో కీర్తనలు 10వ అధ్యాయం 17వ వచనంలో బాధపడేవాడి కోరికను నీవు విని ఉన్నావు అని వ్రాయబడింది. మరి ఈరోజు మీరు ఏ విషయం కోసమైనా బాధపడుతున్నారా? అయితే వినండి, మీ బాధ మనుషుల ముందు చెప్పినా, వారి ముందు మీ కన్నీరు కార్చినా, మీ ఎదురుగా వారు మిమ్మల్ని ఓదార్చినా, కొందరు మాత్రం దీనిని బట్టి మిమ్మల్ని బలహీనులుగా లెక్క కడతారు, మరికొందరు ఎగతాళి చేస్తారు. కానీ మీ బాధను దేవునితో చెప్పి చూడండి. మీ కన్నీరు ఆయన ముందు కార్చండి. ఆయన వెంటనే మీ బాధను పోగొడతాడు. దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని, బాధకు ప్రతిగా సంతోష వస్త్రాన్ని ఇస్తాడు. అయితే నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మీలో ఎవరైనా పట్టలేని దుఃఖంతో ఉన్నారా? అయితే దయచేసి మీ కన్నీరు మనుషుల ముందు కార్చకండి. అది మీకు ఎంతమాత్రం ఉపయోగపడకపోగా ఒక్కొక్కసారి ఇతరులు మిమ్మల్ని ఎగతాళి చేయుటకు, మీ బలహీనతను గుర్తించి మీపై దాడి చేయడానికి దారితీస్తుంది. దానికి బదులుగా మీ బాధను దేవునితో చెప్పండి. మీ మొరను గదిలో తలుపు వేసుకుని ఒంటరిగా దేవునితో చెప్పండి. మీ కన్నీరు ఆయన సన్నిధిలో కార్చండి. ఎందుకంటే బైబిల్లో 400 సంవత్సరాలు దాచిన తర్వాత ఇశ్రాయేలు కన్నీటితో మొరపెడితే ఆ బాధను చూసి దాస్యం నుంచి విడిపించింది మన దేవుడు. యబ్బేజు, దేవా, కన్నతల్లే నన్ను వేదన పుత్రుడు అని పేరు పెట్టింది, నా బ్రతుకంతా వేదనే అని మొరపెట్టినప్పుడు అతని మొర విన్నది, జవాబునిచ్చింది మన ప్రభువే. బిడ్డల కోసం హన్నా ఏడ్చినప్పుడు, ఆశీర్వాదం కోసం యాకోబు పెనుగులాడినప్పుడు, ప్రాణం పోతుంది అన్నప్పుడు హిజ్కియా ఏడ్చినప్పుడు వారి మొరను విన్నది, కన్నీరు తుడిచింది దేవుడు మాత్రమే. కుష్ఠరోగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నప్పుడు, పుట్టుగుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసినప్పుడు, తుఫాన్లో ప్రభువా మేము నశించిపోతున్నాము అని శిష్యులు కేకలు వేసినప్పుడు జవాబిచ్చింది దేవుడే. ఆ దేవుడే నీకు, నాకు, మనందరికీ తండ్రి. మరి మన పరమ తండ్రి తన బిడ్డల మొరను ఆలకించడా? వారి బాధను తొలగించి ఆశీర్వదించడా? తప్పక వింటాడు కదూ. అందుకే మనుషులను కాక దేవుణ్ణి ఆశ్రయిద్దాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.